హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గైస్ హైకోర్టు నుంచి అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. టీఎస్పీఎస్సీ హైకోర్టు నుంచి మనకి జిల్లా కోర్టులో జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మొత్తం 1673 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి అండ్ అప్లికేషన్ తేదీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అండ్ ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇందులో పొజిషన్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మొత్తం ఖాళీల సంఖ్య మనకి 1673 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్లో వచ్చేసరికి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే డైలీ పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియోకి సంబంధించి కానీ జాబ్స్ సంబంధించి నాకు డిస్క్రిప్షన్లో అయితే తెలియచేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలో. దట్ నెక్స్ట్ వీడియో అయితే నేను ప్లాన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. మనకి వచ్చేసరికి టీఎస్పీఎస్సీ యొక్క హైకోర్టులో అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయ్యాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట. టీఎస్హెచ్సి అనేలాగా ఉంటుందన్నమాట వెబ్సైట్. టోటల్ పొజిషన్స్ ఇవి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నవి. కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీయిస్ట్ అండ్ సిస్టమ్ అనలిస్ట్, ఆఫీస్ సబార్డినేట్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మనకు రిలీజ్ అయ్యాయి. 10th నుంచి డిగ్రీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ అని ఉంది కదా, టోటల్ ఒక్కొక్క పొజిషన్కి మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇందులో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి 10th పాస్ మీద, 12th పాస్ మీద అండ్ గ్రాడ్యుయేట్లో చాలా డిసిప్లిన్స్ అయితే ఉంటాయి కదా మనకి స్ట్రీమ్స్. వీటన్నిటికి కూడా అన్ని క్వాలిఫికేషన్కి రిలీజ్ అయింది. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు తగ్గ పోస్ట్ని. ఏదైతే ఉందో మనకి నోటిఫికేషన్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. నోటిఫికేషన్ ఎలా అని కూడా చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్లయితే మనకి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 8th జనవరి 2025 నుంచి స్టార్ట్ అయ్యి ఈ మంత్ జాన్ ఎండింగ్ వరకు మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ 31st జనవరి 2025. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ 35 ఇయర్స్ 36 ఇలా ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుందన్నమాట. అది మీరు చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఓసీ లేదా బీసీ కేటగిరీ వాళ్ళకి 600 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 400 రూపీస్ అయితే ఉంటుందన్నమాట గవర్నమెంట్ జాబ్స్కి. మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది గైస్. మీకు ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రీవియస్ అప్లై చేసి ఉంటే మీకు తెలిసి ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళకైతే గమనించండి, గవర్నమెంట్ జాబ్స్కి అయితే మనకి అప్లికేషన్ ఫీజు మస్ట్ అండ్ షుడ్గా ఉంటుందన్నమాట. పేమెంట్ మోడ్ అనేది ఆన్లైన్లో అయితే మనం పేమెంట్ మోడ్ అనేది ఉంటుందన్నమాట గైస్. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనకి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ నోటిఫికేషన్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ అప్లై లింక్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది గైస్. మీరు ఇక్కడ టాప్లో అయితే చూడొచ్చు అనమాట. tshc.government.in తెలంగాణ స్టేట్ హైకోర్టు ఒక వెబ్సైట్ అనమాట. ఇందులో వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ అని కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ యాక్టివ్గా ప్రెజెంట్ ఏ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా మనకి ఇలా ఆర్డర్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు నేను చెప్తున్న జాబ్ అప్డేట్ ఇలా కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ ఫస్ట్ బాక్స్ కాకుండా సెకండ్ బాక్స్లో అయితే ఉంది కదా ఒక హైలైటెడ్ కలర్లో. ఇదనమాట. ఈ పోస్టులకు అనమాట మనకి ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి, టైపిస్ట్ జాబ్స్, ఇలాగా సిస్టమ్ అసిస్టెంట్ చాలా జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇదైతే ఫస్ట్ ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. సెకండ్ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. జనరల్ లింక్స్ అని టీఎస్హెచ్సి రిక్రూట్మెంట్ పోస్ట్ 2025 అని ఇక్కడైతే హెడ్డింగ్గా మనకు ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓపెన్ వేకెన్సీస్ అన్నీ యొక్క పీడిఎఫ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి. మీకు ఏ పోస్ట్ 10th క్వాలిఫికేషన్, ఇంటర్ అది ఎందులో ఉందో చూసుకోవడానికి మీరు ఏవైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి, టైపిస్ట్ ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ ఎందులో ఉందో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి గైస్. అవి చెక్ చేసుకోవడానికి ఈ పేజ్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్‌కి ఎలిజిబులో అది చెక్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! ఫస్ట్ టైమ్ అప్లై చేస్తే మీరు ఓటీపీఆర్ అనేది చేసుకోవాలనమాట. సో, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనమాట. సో, ఈ పోర్టల్‌లో గవర్నమెంట్ జాబ్స్‌కి సో, ఇక హైకోర్టు జాబ్స్‌కొచ్చేసరికి క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకోవాలి ఒక న్యూ రిజిస్ట్రేషన్. ఒకవేళ న్యూ క్యాండిడేట్ అయితే. లేదు ప్రీవియస్ మేము హైకోర్ట్‌కి అప్లై చేసామనుకుంటే సో, మీరొచ్చేసరికి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుందనమాట. క్లిక్ హియర్ అని క్లిక్ చేసి మీకు ఆల్రెడీ ఓటీపీఆర్ కోడ్ అయితే ఉంటుంది కదా! రిజిస్ట్రేషన్ నెంబరు అది ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనమాట ఓటీపీఆర్ అనేది. సో, నెక్స్ట్ మాన్యువల్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. ఇది లేదు మేము మాన్యువల్‌గా అప్లై చేయాలనుకుంటే సో, ఇక్కడ మాన్యువల్ అప్లికేషన్ అని ఒక పీడీఎఫ్ అయితే మనకిచ్చారు. ఇందులో అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. సో, దీని ద్వారా మీరు మాన్యువల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఉంటుంది. ఇందులో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో, నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీకు సో, మీరొచ్చేసరికి సో, ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి గైస్. ఒకవేళ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సో, ఈ పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని అదైతే చెక్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఫస్ట్ మీకు నేను చెప్పినవి ఆ వెబ్‌సైట్‌లో కూడా ఉంటాయనమాట. 8థ్ నుంచి ఆల్రెడీ జాన్ 8థ్ నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 జనవరి 2025 వరకు అయితే ఉంటుందనమాట. సో, ఎవరైతే స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ఎలిజిబుల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ప్రెజెంట్ హైకోర్ట్‌లో వర్క్ చేస్తూ ఉంటారు కదా! వేరే పొజిషన్స్‌కి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్‌సోర్సింగ్ వాళ్ళకైతే సో, వాళ్ళకి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ పోస్టులకి. వాళ్ళకి 10థ్ నుంచి స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. 10థ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఫెబ్ నుంచి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 25 ఫెబ్ వరకు అయితే ఉంటుందనమాట. ఎవరైతే అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే ఆ హైకోర్ట్‌లో ప్రెజెంట్ వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఈ లాస్ట్ 2 డేట్స్ ఫస్ట్ టైమ్ అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం సో, ఫ్రెష్‌గా అప్లై చేసేవాళ్ళు లేదంటే జాబ్ సీకర్స్‌కి మాత్రం ఈ డేట్స్ అయితే అప్లికేబుల్ అవుతాయన్నమాట. ఇవి మీకేమైనా డౌట్స్ ఉంటే సో, ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకిక్కడ హెల్ప్‌లైన్ నంబర్ కానీ, మెయిల్ ఐడీ కానీ ఇవైతే మెన్షన్ చేశారు. సో, వీటికైతే ఈ టైమింగ్స్‌లో అయితే వీళ్ళు అవైలబుల్‌గా ఉంటారు. మీకేమైనా డౌట్స్ ఉంటే సో, వీళ్ళకి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చనమాట ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి. సో, ఇది గైస్ ఇప్పుడు ఓటీపీఆర్ అప్లికేషన్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత సో, మీకిలా లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని ఇలా వస్తుందనమాట. ఒకవేళ మీరు మొబైల్‌లో అప్లై చేస్తున్నట్లయితే సో, ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా! కార్నర్‌లో క్రోమ్‌కి మనకిలా ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసి సో, మీరు డెస్క్‌టాప్ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. సో, ఇక్కడ ఈ చెక్ బాక్స్ అయితే ఇవ్వండనమాట. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు కంప్యూటర్‌లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇలాగ ఇన్‌స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఇవన్నీ క్లియర్‌గా అయితే చదువుకోండి. రికమెండెడ్ బ్రౌజర్ అని వచ్చేసరికి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ కానీ, గూగుల్ క్రోమ్ గానీ, ఎడ్జ్ కానీ వీళ్ళైతే రికమెండ్ చేస్తున్నారనమాట అప్లికేషన్ ఫిల్ చేయడానికి. వీటిని చెక్ చేసుకున్న తర్వాత సో, ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు కంపల్సరీగా ఈమెయిల్ ఐడీ ఉండాలి. అని దానితో పాటుగా మీరు ఒక పాస్‌వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి ఇక్కడైతే చెప్తున్నారు. సో, నెక్స్ట్ క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. ప్రైవసీ నోటీస్ అని ఇలా అయితే వస్తుందనమాట. సో, ఇది కూడా ఈ ప్రైవసీ నోట్ అనేది సో, మనం క్లోజ్ చేయాలి. ఐ అగ్రీ అనేది చేయాలనమాట. ఐ అగ్రీ చేసిన తర్వాత ఇలాగ అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్. సో, ఇలాగా క్వెషన్స్ అయితే ఉంటాయనమాట. ఇవన్నీ కూడా బేసిక్ క్వెషన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని జెండర్ కానీ, మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. సో, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో, లాస్ట్‌లో మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సో, మీకు ఇలాగా రీవెరిఫై అని ఉంటుంది. ఇవైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకొక నెంబర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ లాగిన్ క్లిక్ చేసి సో, ఆ ఓటీపీఆర్ ఐడీతో అండ్ పాస్వర్డ్‌తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇది గైస్ హైకోర్ట్ నుంచి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. గవర్నమెంట్ జాబ్స్ అసలు మిస్ అవ్వకండి. సో, ఎవరైతే తెలంగాణ స్టేట్ వాళ్ళు సో, వీడియో అయితే చూస్తున్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. ఇప్పటివరకు వీడియో చూసుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి సో, ఫర్దర్‌గా వస్తూ ఉంటాయి. మీకు యూజ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.